తమిళ్లో స్టార్ హీరోలు యాక్ట్ చేసి రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. అయితే తెలుగులో అలాంటి సిట్యుయేషన్ ఇంకా రాలేదు. స్టార్ హీరోలు పాన్ ఇండియా వైడ్గా మినిమం కలెక్షన్లు రాబట్టుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా మార్కెట్ కోసం పాకులాడుతూ యంగ్ హీరోలు మాత్రం బొక్కబోర్లా పడుతున్నారు. రవితేజకి మాస్ హీరోగా తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో డబ్ అయిన రవితేజ సినిమాలన్నీ బాలీవుడ్ లో సూపర్ హిట్టే. ఇదే క్రేజ్ చూసుకుని ఈగల్ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేశారు రవితేజ. సాలిడ్ యాక్షన్, టేకింగ్, ఎలివేషన్ తో రిలీజ్ అయిన ఈగల్ మూవీ తెలుగులోనే వర్కౌట్ కాలేదు. ఇక హిందీ సంగతి అయితే చెప్పనక్కర్లేదనే రేంజ్ లో ఆడింది. బాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ క్రేజ్ ఉన్న సంజయ్ దత్ ని విలన్ గా పెట్టి సినిమా చేస్తున్నామంటే ఆ సినిమాకి మినిమం బజ్ ఉంటుంది. దీంతో పాటు మినిమం కలెక్షన్లు కూడా లెక్కలేసుకుంటారు. అలా లెక్కలేసుకుని బోర్ల పడ్డారు పూరి జగన్. రామ్ పూరి కాంబినేషన్ లో సంజయ్ దత్ విలన్ గా రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ అస్సలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. తెలుగు, హిందీ అని కాకుండా పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ అయింది.